మరి పిలిచేద్దామా మనందరి ఫేవరెట్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు అలాంగ్ విత్ మానుషి చిల్లర్ వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం విత్ a huge round of applause. Come on స్టూడెంట్స్ అందరూ కూడా మీ ఎనర్జీని వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి మీ చప్పట్ల రూపంలో. అందరినీ కూడా సెంటర్ ఆఫ్ ద స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కైండ్లీ ఆక్యుపై ద సెంటర్ ఆఫ్ ద స్టేజ్ ఫర్ ద మీడియా ఫోటో ఆప్. సో అందరినీ కూడా సెంటర్ ఆఫ్ ద స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చ్ ఫస్ట్ మన ముందుకు రాబోతుంది. సో ఈ సందర్భంగా సాంగ్ లాంచ్ కోసం ఇక్కడికి వచ్చేసినటువంటి ఫస్ట్ లెట్స్ ఆస్క్ మానుషి టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. Hi everyone. Thank you so much for coming and joining us for our song launch. And since, I don't know if I'm allowed to say this, but since teachers are on stage, but since Valentine's Day is around the corner, I think it was only apt to release this song today. And please do watch our film, Operation Valentine, in theaters. Pakka? Okay, pakka. థ్యాంక్ యూ మానుషి. అండ్ బిఫోర్ వరుణ్ మాట్లాడే కంటే ముందు మీరు వచ్చే కంటే ముందు చాలామంది మీ డైలాగ్స్ చెప్పారు కదా, వాళ్ళకి ప్రామిస్ చేసాం మీతో ఒక ఫోటో ఇప్పిస్తామని చెప్పి. సో నూతన్ అండ్ సిద్ధు, ఇక్కడి నుంచి సోహెల్, మేఘ్నా అండ్ భార్గవి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ ఫైవ్ ఆఫ్ యూ పక్క నుంచి రావాలి. అండ్ ఈలోపు వరుణ్ గారు మాట్లాడతారు. వరుణ్ గారు మీ నుంచి అబౌట్ ఆపరేషన్ వ్యాలంటైన్ ప్లీజ్. Hi Malareddy. Big hi, thank you so much. ఈరోజు మా సినిమా ప్రమోషన్స్కి ఇక్కడ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ అదే ఒక లవ్ సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడ అని అందరూ ఆలోచించాం. లవ్ సాంగ్ అయితే నాకు తెలిసి కాలేజ్లోనే కరెక్ట్, మనందరికి అక్కడే స్టార్ట్ అవుద్ది. సో అక్కడికి వద్దామని వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మా సాంగ్ నచ్చిందా మీకు? ఈ సాంగ్ కన్నా సినిమా ఇంకొక రేంజ్లో ఉండబోతుంది. నిజంగా ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ లైఫ్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, మనకు ఓన్ గ్రూప్స్. ఇక్కడ మీ అందరికీ మీ ఓన్ గ్రూప్స్ ఉంటూ ఉంటాయి. మనకు వాళ్ళ మీద లవ్, వాళ్ళ మీద ఇంట్రెస్ట్, వాళ్ళ మీద చూపించే రెస్పెక్ట్, వాళ్ళు ఎంత ప్రొటెక్ట్ చేస్తాం అంతా. కానీ ఒక సోల్జర్, ఒక దేశాన్ని కాపాడుదాం అనుకున్న ఒక సోల్జర్కి మాత్రం 130 కోట్ల మంది ప్రతి ఒక్కడు వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటేనే తను సెల్ఫ్లెస్కి వెళ్ళి బార్డర్లో పనిచేయగలుగుతాడు మన అందరి కోసం. అలాంటి సోల్జర్స్ కోసం, అలాంటి వాళ్ళు చేసిన గొప్ప సాక్రిఫైస్ కోసం, అలాంటి వాళ్ళు ఒక కథని మీ అందరి ముందు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా చేయడం జరిగింది. డెఫినెట్గా రేపు పొద్దున్న థియేటర్లో మన కంట్రీకి రియల్ సూపర్ హీరోస్ ఆ కథ చూసి మీరు నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అండ్ మళ్ళీ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టు ద ఎంటైర్ ఫ్యాకల్టీ ఆఫ్ MRCT థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడికి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇందాక చెప్తున్నారు కొంచెం మా స్టూడెంట్స్ని లేపండి, చాలా మంచి వాళ్ళు మా స్టూడెంట్స్ అని చెప్పి, చూస్తుంటే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందాక డాన్స్ చేసిన టీం కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. నాకు డాన్స్ అంత బాగా రాదు కాబట్టి చాలా అప్రిషియేట్ చేయగలుగుతున్నాను వాళ్ళందరినీ. సో బాబాయ్ గురించా అంటే బాబాయ్ ఇక్కడ ఉంటాడమ్మా, ఇక్కడ నుంచి అబ్బా అంటే ఇక్కడ అంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ కాలేజ్లో రకరకాల స్టూడెంట్స్ ఉంటారు, మీకు రకరకాల ఫేవరెట్ హీరోస్ ఉంటారు. కొంతమంది కళ్యాణ్ బాబాయ్ ఫ్యాన్స్ ఉంటారు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉంటారు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటారు. బట్ ద థింగ్ ఈజ్ వీళ్ళందరూ నిజంగా సినిమాలో చాలా పెద్ద సూపర్ హీరోస్. కానీ మన కంట్రీలో రియల్ సూపర్ హీరోస్ మన బార్డర్ దగ్గర మనం కాపాడుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం ఒక్కసారి ద కౌంట్ ఆఫ్ 3 జై హింద్ చెప్దాం. 1 2 3
జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చ్ 1 థియేటర్లోకి వస్తుంది, చూడండి. మీ అందరూ నచ్చుతుంది అండ్ గర్వంగా చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. అండ్ మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటేనే మాకు అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు కొత్త కథలతో మా ముందుకు వస్తారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. సో నౌ ఐ రిక్వెస్ట్ ఆల్ ద విన్నర్స్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ పిక్చర్. కమ్ నూతన్, సోహెల్, మేఘ్నా, సిద్ధు అండ్ ఎస్ గ్రూప్ ఫోటో అండి. గ్రూప్ ఫోటో అందరూ ముందుకు రావాలి. ఆ భార్గవి అండ్ మనుషి ఆల్సో టు జాయిన్ దెమ్ ప్లీజ్. ఇట్ సో వరుణ్ డైలాగ్స్ చెప్పి తన పాటలు పాడి ఇప్పటిదాకా ఇంప్రెస్ చేసినటువంటి స్టూడెంట్స్ వీళ్ళంతా. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కాంటెంట్ అంతా చూసిన తర్వాత అందరం కలిసి ఒకసారి వందే మాతరం అందామా? వందే మాతరం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఆల్ రైట్. సో వరుణ్ అండ్ మానుషి ఇక్కడే ఉంటారు. ఇప్పుడు మీరు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం మీకు ఇస్తున్నాం. మీ దగ్గరికి మైక్ వస్తుంది, యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ అబౌట్ ద ఫిల్మ్. సో అందరూ కూడా ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ ఫోటో సెషన్ అయిన తర్వాత మైక్స్ మీ దగ్గరకు వస్తాయి. ఓకే, ఓకే. సో వరుణ్ అండ్ మానుషి ఇక్కడే ఉండాలి. యా, సో వీ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్. వీ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. వాళ్ళ నుంచి ఒక ఇంటరాక్టివ్ సెషన్ అయితే ప్లాన్ చేశాం కాబట్టి యా, మైక్స్ మీ దగ్గరికి వచ్చేస్తాయి. మీరు ఏవైతే క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో యూ కెన్ స్టార్ట్. మీ పేరు చెప్పండి, అక్కడి నుంచి క్వశ్చన్స్ అడగండి. హలో సార్, హలో సార్, సార్ హలో సార్, సార్ కనపడ్డు. హాయ్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ హ్యావ్ ఏ క్వశ్చన్ సార్. సార్ మీరు అండ్ లావణ్య గారు కలిసి సినిమా చేయబోతున్నారా నెక్స్ట్? చేసాం కదా ఆల్రెడీ, ఇప్పుడు పెళ్లి చేస్తున్నాం. కొత్తగా సార్, న్యూగా అంటే ఎవరైనా కథ చెప్తే చేస్తాం. సార్ మేము చెప్తాం సార్. నేను ఎలా చెప్తాను కదా, నేను సినిమా చేస్తాను, నాకు కథ చెప్పడం డైరెక్టర్ రావాలి. చేస్తారు మంచిగా, చేస్తా. నువ్వు చెప్పావు చేస్తా సార్. చిన్న ఇంకోటి, అండ్ కళ్యాణ్ సార్ ఉన్నాడు కదా సారు, మీ కాంబినేషన్ లో ఒక్క సినిమా వస్తే లైఫ్ తృప్తి అవుతుంది సార్. ఇక నాకు అది లైఫ్ లో ఉండే ఒక పెద్ద కోరిక సార్. మా అందరికి సార్, ఫ్యాన్స్ అందరికి అదొక చిన్న కోరిక సార్, అదొక్క చిన్న కోరిక. ఎప్పుడు వస్తుంది సార్? మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకొక చేతుల్లో ఉంటే నేను ఎప్పుడు చేసేవాడిని అది, బట్ దేవుడికి వెయిట్ చేస్తాను, ఎప్పుడు అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఓకే సార్. Hi Varun. హలో, హాయ్. Oh, my name is Meghna. హాయ్ మేఘ్నా. సో ట్రైలర్ చూస్తే అనిపించింది మంచి యాక్షన్ మూవీలా అనిపించింది. సో ఇంతకు ముందు చేసిన మూవీస్కి ఈ మూవీస్కి అంటే డిఫరెన్స్ ఏంటి? అంటే ఒకటి, నా చేసే మిగతా సినిమాలో చాలా వరకు ఫిక్షనల్ కథలు అనమాట. ఇది ఒక నిజంగా 2019లో పుల్వామాలో జరిగిన ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని చేసిన కథ ఇది. మన కథ, మన దేశంలో జరిగిన కథ, మన రియల్ సూపర్ హీరోస్ జరిగిన కథ. సో మీ అంటే మన అందరం కూడా న్యూస్ ఆర్టికల్స్లో దీని గురించి చదివాము చాలా. 2019లో పుల్వామా అయింది, దాని తర్వాత బాలకోట అయింది అని. బట్ ఏమైంది అనేది మనందరికీ కొంచెమే తెలుసు. బట్ వాళ్ళ పైలట్స్ వాళ్ళ ప్లేస్లో ఉండి వాళ్ళు ఏం చేశారనేది ఒక ఎలాబరేట్ వర్జన్గా మా అంటూ ఇంటర్ప్రిటేషన్తో ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ డౌట్, మీరు అంత హ్యాండ్సమ్గా ఎలా ఉంటారు? అంటే అది మా నాన్న వల్ల. సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదు, కొంచెం ఎప్పుడు నవ్వుతూ ఉంటాను అంతే. థ్యాంక్ యూ అమ్మా. హలో సార్. హలో సార్. హాయ్. How is your working experience with heroine, sir? Yeah. How is your working experience with Varun Tej after 7 years? Like you came with after 7 years, right? 7 years. Yeah, heroine. What 7 years?
How is your working experience with Varun Tej, sir? Oh my. Okay, got it. Mega Prince Varun Tej. I had a wonderful time working with him and everyone else on set. This is my first movie down south. This is my first Telugu film. And I think I've really had a great time, not just playing my role, but also working with our superstar here. Yeah, thank you, thank you. హాయ్ హాయ్ వరుణ్ తేజ్ అన్న. హాయ్ అన్న. హాయ్ హాయ్ అన్న. ఆల్ ద బెస్ట్ అన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ తమ్ముడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ అన్న. హాయ్ వరుణ్ అన్న. హాయ్ మళ్ళీ ఒకసారి మీ వైల్డ్ గా గద్దెలకొండ గణేష్ లాగా ఎప్పుడు చూడగలుగుతాం ఈ ఫిలిం? నెక్స్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, నెక్స్ట్ వచ్చేస్తుంది తర్వాత సాంగ్ నా మూవీకి ఫిదా అన్న. అదిరిపోద్ది. థాంక్యూ అన్న. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న, అది ఇంతకు ముందు కూడా సేమ్ ఇట్లాంటి మిలిటరీ కాన్సెప్ట్ మూవీస్ వచ్చినాయి. ఆ. మరి మీ దగ్గర నుంచి మేము కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఎయిర్ ఫోర్స్ లో మాత్రం నాకు తెలిసి తెలుగులో ఫస్ట్ సినిమా ఇది. అంటే మిలిటరీ కాన్సెప్ట్ రావడం ఒకటి. అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ కి ఇప్పుడు వాళ్ళు ఒక జెట్ లో కూర్చున్నప్పుడు 2000 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ ఉంటారు. 2000 కిలోమీటర్ స్పీడ్లో వాళ్ళు ఒక చిన్న డెసిజన్ తీసుకోవడానికి వాళ్ళకి ఒక స్ప్లిట్ సెకండ్ తేడా ఉంటుంది. సో ఈ అన్నిటిని మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో కామెడీలు 100 చేసినప్పుడు దేశం గురించి ఎన్ని సినిమాలు చేస్తాయండి, చేస్తూనే సూపర్ అన్న, సూపర్. అన్నా ఇక్కడ అన్నా ఒక గద్దెలకొండ గణేష్ డైలాగ్ అన్నా చెప్పు. గద్దెలకొండ గణేష్ డైలాగ్ అన్నా. డైలాగా? గద్దెలకొండ గణేష్ ఏం డైలాగ్ ఏమున్నా. అందుకే పెద్దోళ్ళు చెప్పారు 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 దాచుకోవాలా, 2 కాల్చుకోవాలి. అన్నయ్య బాబాయ్తో సినిమా ఎప్పుడు? నేను వెయిటింగ్ తమ్ముడు, చూద్దాం. హాయ్ సార్. హలో. హాయ్. ఇన్ని మూవీస్ యాడ్ చేసినారు కదా, మీకు ఏ మూవీ ఫేవరెట్ సార్? ఏ మూవీ హీరోయిన్ ఫేవరెట్ సార్? నా ఫేవరెట్ హీరోయిన్ ఆల్రెడీ పెళ్లి చేస్తున్నాను సార్. ఏ హీరోయిన్ సార్? మా ఇంట్లో ఉందా హీరోయిన్? ఎక్సెప్ట్ మ్యామ్. మ్యామ్ కాకుండా అంటే అందరూ ఇష్టమే, బట్ నాకు సాయి పల్లవి ఇష్టం. అన్నా ఎస్. ఏ తమ్ముడు వినపడ. అన్నా చెప్పు. ఐ లవ్ యూ. లవ్ యూ టూ తమ్ముడు. అన్న ఒకసారి హీరోయిన్ మైక్ అక్షరం కాదు, నువ్వు మైక్ తీసుకున్నప్పుడు అర్థమైంది నన్ను కాదు అడిగే తన్నానే. మ్యామ్ హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు మూవీ? Wonderful. Very good. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? లావణ్య త్రిపాఠి మామ లేకపోతే మీరా? కాదు, ఎప్పుడైనా చేసేది అబ్బాయిలే కదా. చెప్పండి. నాకు తెలుసు ఆ క్వశ్చన్ ఆన్సర్ నీకు కూడా తెలుసు, కావాలి మేము చెప్పాలని అడిగించింది. హీరోయిన్ గారు తెలుగులో డైలాగ్ చెప్తారా ఒకసారి? తెలుగు డైలాగ్ ఇట్ సీమ్స్ దే వాంట్. Dialogue. హలో అన్నా. నువ్వు నన్ను గైడ్ చేస్తావా? నెక్స్ట్ టైం నేను రేడార్లో నువ్వు కాక్పిట్లో ఉన్నప్పుడు హీస్ కన్ఫ్యూజింగ్ మీ. అప్పుడు చూద్దాం ఎవరికి గైడ్ చేస్తారు. హలో సార్. వరుణ్ సార్ ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ అడుగుతున్నారు మల్టీ స్టార్ మూవీ ఎప్పుడు చేస్తున్నారు అని. చిరంజీవి గారితో ఎవరితోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అర్థమైంది. ఎప్పుడు మన చేతుల్లో గణేష్ లాగా మూవీ కూడా చేస్తారు. డెఫినెట్ గా ఇంతమంది మీరు అడుగుతున్నారు కాబట్టి ఇది ఎవరో ఒకరు చూసి వాళ్ళు రాసి నా దగ్గరికి చెప్తే హ్యాపీగా చేస్తుంది. మీకోసం ఎంత అందరు వెయిట్ చేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. అన్నా
హాయ్ అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న గద్దలకొండ గణేష్ సినిమాలో మాస్ విలన్ గా చేశారు కదన్న. అట్లా ఏమన్నా మళ్ళీ ఫ్యూచర్ లో ఏమన్నా చేస్తారన్నా? ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఈ సినిమా ప్రమోషన్ అప్పుడు దాని గురించి మాట్లాడకూడదు అనుకున్నా. మట్కా అని ఒక సినిమా చేస్తున్నా, మట్కా అని. అది తొందరలో జరుగుతుంది. అది కొంచెం అదే లైన్ లో ఉంటుంది. ఓకే ఓకే. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంఆర్ సెట్. చాలా క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మీ మచ్. అందరికీ మీ చూపించిన ఎనర్జీకి, సపోర్ట్కి చాలా థ్యాంక్స్. మళ్ళీ థియేటర్లో కలుద్దాం March 1st. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వరుణ్, ఇది మాత్రమే కాదు, ఇప్పుడు కిందికి వెళ్ళి వాళ్ళందరితో కలిసి మీరు ఆ బెలూన్స్ లీవ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యూ అండ్ మానుషి. ఎస్, ఆ స్టూడెంట్స్ అందరితో కలిసి ఎంఆర్ సెట్ స్టూడెంట్స్తో వెళ్ళి ఆ బెలూన్స్ మీ అందరితో మీ చేతుల మీదుగా ఓన్లీ వరుణ్ అండ్ మానుషి ఇద్దరు అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్తో ఆ బెలూన్స్ లీవ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వరుణ్ అండ్ మానుషి టు లీవ్ ద బెలూన్స్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ దేర్ ప్లీజ్. So let's make some noise for Operation Valentine. Wow. What a wonderful evening ikkada MRSet College lo with all the students. Yay! Operation Valentine March 1st మన ముందుకు రాబోతుంది కాబట్టి wishing the entire team all the very best and we thank the team of Operation Valentine. ఇవాళ మన కాలేజ్కి వచ్చి మనందరితో ఎంతో ఉత్సాహంగా గగనాల సాంగ్ లాంచ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినందుకు వి థ్యాంక్ వరుణ్ అండ్ మానుషి.